చాలా మందికి ఒక విషయం, ఏం గురువు గారు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా జనాలు మాట్లాడతారా, డైరెక్ట్ గా మీ దగ్గర కూర్చొని మాట్లాడతారా అంటే దాని గురించి ఈ రోజు చెప్తున్నా. ఈ రోజు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చినారు ఇక్కడికి. ముగ్గురు ఆడవాళ్ళు వస్తే అందులో ఒక ఆమె నా మీద గొడవ చేసినట్టు అంత పని అయింది. ఎందుకంటే ఆమె ఒక ప్రశ్న అడిగింది, గురువు గారు మా భర్త నా జతలోనే ఉండడు, అలా తాగి స్నేహితుల జతలో అలా ఫ్రెండ్స్ జతలో అలా వెళ్ళిపోతూ ఉంటాడు, 6 నెలలు నా జతలో ఉంటే 6 నెలలు కనపడకుండా పోతాడు, దీనికి కారణం ఏంటి చూడండి. సరే, నేను సహజంగా అన్ని ఇండ్లలో నడిచేది, చూడమ్మా నీ భర్త వేరే వాళ్ళతో ఉన్నట్టున్నాడు, అందుకని నీకు ఇలా జరుగుతుందని సహజంగా చెప్పిన. తర్వాత ప్రశ్న చేసి చూస్తే కూడా నిజంగానే తను వేరే ఆమెతో ఉన్నాడు, అందుకని ఈమెను పట్టించుకోవట్లేదు. తర్వాత ఆమె లేదంటే లేదని గొడవ చేసింది, నేను అవును ఉందంటే ఉందని గొడవ చేసిన. తర్వాత సరే, ఇప్పుడు మన దగ్గర మనని నమ్ముకొని ఎన్నో కిలోమీటర్లు ఇంకా వచ్చినారు కాబట్టి వాళ్ళ గురించి సంపూర్ణంగా స్పష్టంగా తెలుసుకుందామని చెప్పి ప్రశ్న వేసి చూస్తే ఖచ్చితంగా ఇద్దరికి సర్పదోషం ఉంది. సరే, కానీ ఈమెందుకు నాకు అబద్ధం చెప్తాంది, నన్ను డౌన్ఫాల్ చేయాలని ఏమైనా చెప్తాందా అని నాకు కూడా లోపల ఒక ఈగో హార్ట్ అయిపోయింది. ఎందుకంటే అఘోరి తాంత్రిక అమర్నాథ్, కాల్ రుద్రనాథ్, కాల్ భైరవ్, అక్షానంద్, బ్రహ్మాస్త్ర గురూజీ అని పెద్ద పేర్లున్న ఈయనకి నా ప్రశ్న సరిగా ఈయన సమాధానం చెప్పలేదే అని చెప్పి ఆమె కూడా ఒక ప్రాబ్లం మనసులో ఒక ఉండదు కదా. కాబట్టి నేను డీప్ గా చెక్ చేసి చూస్తే నాకు ఒక విషయం కనపడింది. ఏంటి ఆ విషయం అంటే, ఆయన దగ్గర నాగమోహిని ఉంది, జన్మతః నాగమోహిని వచ్చేసింది. ఇద్దరికి సర్పదోషం ఉంది, కానీ ఈమెకు తక్కువ ఉంది, ఈయనకు బాగా ఎక్కువ ఉంది.